హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ డేట్ వచ్చేసరికి 3/2/2026. ఈరోజు మీరు కటింగ్ చూస్తున్న తోట వచ్చేసి కస్నూరు గ్రామము, సింహాద్రిపురం మండలము, కడప జిల్లా. రైతు పేరు వచ్చి సురేష్ రెడ్డి. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ బటన్ నొక్కండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీ వరకు చేరుతాయి. ఇంకా ఇవాళ వీడియోలో మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను. లాస్ట్ వీడియోలో వచ్చేసి ప్రైజ్ మర్చిపోయానని చెప్పారు. సో అది వేరే టెన్షన్ వల్ల ప్రైజ్ మర్చిపోయినామని చెప్పడము. ఈరోజు వచ్చేసి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఏ రకం మొక్క నాటారు, ఎప్పుడు పెట్టారు, ఎన్ని ఎకరాలు పెట్టారు, ఇవాళ ఫస్ట్ కటింగ్లో ఎన్ని టన్నులు కాయలు తెగాయి, వేస్టేజ్ ఎన్ని కేజీలు వచ్చాయి, టన్ను వచ్చి ఎంతకు అమ్మారు, ఇలా మొత్తం డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. దీనికి మీరు చేయవలసిందల్లా వీడియోను స్కిప్ చేయకుండా చూడటమే. మొదటగా ఈ మొక్క రకం వచ్చేసి విట్రో అండి. విట్రో మొక్క అయితే నాటారు వీళ్ళు. ఈ మొక్క పెట్టిన డేట్ వచ్చి మార్చి 24వ తేదీ అయితే పెట్టారు. కటింగ్ వచ్చి మార్చి 3వ తేదీ అయితే వచ్చింది. వీళ్ళు వచ్చి మొత్తం 4 ఎకరాలు అయితే పెట్టారు. ఎవరైనా కొత్తగా అరటి తోట పెట్టేప్పుడు ముందుగా మొక్క అయితే మంచిది పెట్టుకోండి. మొక్క కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే మంచిదే పెట్టుకోండి. ఎందుకంటే మేము విట్రో మొక్క తీసుకొని కొంచెం ఇబ్బందులు అయితే పడ్డాము. మేము పడిన ఇబ్బందులు ఎవరు పడకూడదనే ఉద్దేశంతోనే ఇలా అయితే చెబుతున్నాను. ఈ విట్రో మొక్క వచ్చి లాస్ట్ టైం మా ఊర్లో వేరే వాళ్ళు పెట్టింటే క్రాప్ బాగానే వచ్చిందని మేము కూడా పెట్టాము. కానీ ఈసారి మేము అనుకున్నంత అయితే క్రాప్ రాలేదు. అందుకే మొక్క పెట్టే ముందు కొంచెం చూసి అయితే పెట్టుకోండి. మెయిన్గా వచ్చేసి మా సింహాద్రిపురం మండలంలో వచ్చేసి మెయిన్గా పోయే మొక్క వచ్చేసి మామూలుగా రన్నింగ్లో వచ్చే మొక్క వచ్చేసి మైక్రోసోన్ అయితే ఎక్కువ పెడుతున్నారు. మైక్రోసోన్ నెక్స్ట్ వచ్చేసి కేఎఫ్ కూడా ఎక్కువ పెడుతున్నారు. కేఎఫ్ వచ్చేసి ఇట్లా వెల్దల్ల సైడు మామూలుగా తిమ్మంపల్లి అటు సైడ్ అయితే కేఎఫ్ మొక్కలు అయితే పెడుతున్నారు. ఇంకా వచ్చేసి ఇంకోటి తిరుపతి అనే మొక్క కూడా పేరు అయితే వినిపిస్తుంది. తిరుపతి మొక్క వచ్చేసి మా పక్కన ఊరు అంగాలమూడులో అయితే పెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మేము ఒకసారి గెల కూడా వెయిట్ చెక్ చేయించాము. ఎంత వస్తుంది ఒక యావరేజ్గా గెల వచ్చేసి 22.360 గ్రాములు అయితే వస్తుంది ఒక మామూలుగా గెల వచ్చేసి. మళ్ళీ సీపులన్నీ మొత్తం కట్ చేసిన తర్వాత ఓన్లీ తొండ ఒకటి పెట్టి కూడా మళ్ళీ ఒకసారి గెల అయితే చెక్ చేయించాము. 1 కేజీ 840 గ్రాములు అయితే వచ్చింది. మొత్తం వచ్చేసి సురేష్ వచ్చేసి ఈరోజు మొత్తం 2 బండ్లు అయితే కొట్టారు. 4 ఎకరాల పంట కాబట్టి మొత్తం 2 బండ్లు ఒకేసారి పెడతామని చెప్పేసి 2 బండ్లు అయితే ఒకేసారి అయితే కొట్టారు. ఇది వచ్చేసి ఫస్ట్ బండి వేస్టేజ్ అంతా వచ్చేసి మొత్తం ఇంత అయితే ఉంది వేస్టేజ్ మొత్తము. ఈ వేస్టేజ్ కూడా మన లాస్ట్లో అయితే డబ్బులు అయితే చెల్లిస్తారు. అది ఎన్ని టన్నులు వచ్చింది కూడా నేనైతే చెప్తాను. ఇది వచ్చేసి 2వ బండి కటింగ్ అయితే జరుగుతుంది. 2వ బండి కూడా ఆల్మోస్ట్ కటింగ్ దాదాపు రాత్రి వచ్చేసి 8-9 వరకు అయితే కటింగ్ అలాగే జరుగుతుంది. సో మెయిన్గా మొక్క ఎవరైనా పెట్టుకునేట్టుకంటే మంచి మొక్క పెట్టుకోండి. ఎందుకంటే ఎవరైనా ఫస్ట్ టైం బనానా పెడుతున్నప్పుడు కూడా పచ్చిసరుకు ఉంటే మాత్రం అమ్ముకోండి, ఇంకా రేటు పెరుగుతుంది అని అట్లా టైం వేస్ట్ మాత్రం చేసుకోండి. మీకు మీ బడ్జెట్కు మీరు పెట్టిన రేటు కరెక్ట్ సరిపోయిందంటే మీరు వీలైనంత తొందరగా అయితే అమ్ముకోండి. ఎందుకంటే మనం ఫస్ట్ టైం కటింగ్ పెట్టినప్పుడు మనకు వీలైనంత సేఫ్ స్టైల్లోకి మనం వెళ్ళిపోవాలి. అందుకే రేట్ ఎక్కువ పెరుగుతుంది అని ఆశ పెట్టుకోకుండా మీకు వీలున్న కాడికి మామూలుగా 20 కానీ 21 కానీ 21.5 కానీ అట్లా వచ్చేలాగా ఉంటే మొత్తం అయితే మీరు అమ్మేసుకోండి. ఇవాళ సురేష్ వచ్చి అమ్మిన రేట్ వచ్చేసి మొత్తం 20,000 అయితే అమ్మాడు. ఒక బండి వచ్చేసి క్యాష్, ఒక బండి వచ్చేసి అయితే అప్పు వచ్చేసి మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్లో అయితే అప్పు పే చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా అరటిపండు వచ్చిన సిస్టంలో వచ్చేసి మాకు తెలిసినంతవరకు అంటే మేము ఫస్ట్ టైం పెట్టినాం కాబట్టి మాకు ఇట్లా చెప్తున్నారు. మామూలుగా కొంతమంది బయర్లు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మీ తోటలో 10 టన్నులు కానీ 11 టన్నులు కానీ కొట్టింటారు అనుకోండి క్యాష్తో, దానికి మామూలుగా ఎంత అయింది, ఎంత వేస్టేజ్ తీశారు అది కూడా చెప్తున్నారు మొత్తము. ఇవాళైతే సురేష్ది వేస్టేజ్ వచ్చేసి 1100 కేజీలు అయితే తీశారు. ఫస్ట్ బండ్లు వచ్చేసి 11,350, దాంట్లో బండి వెయిట్ వచ్చేసి 8,170, రిమైనింగ్ 11,180 అయితే ఫస్ట్ బండి కటింగ్లో అయితే వచ్చి మీరు అక్కడ టైం కూడా చూసుకోవచ్చు. 3:15కి అయితే ఆ బండి ఫస్ట్ బండి కాట అయితే వేయించినాము. ఇంకా 2వ బండి కూడా మీకు అయితే చెప్తాను, ఒకసారి వీడియో వస్తుంది చూడండి. 2వ బండి కూడా కాట వచ్చేసి 2వ బండి వచ్చేసి మొత్తం వెయిట్ వచ్చేసి 18,960, దాంట్లో బండి వెయిట్ వచ్చేసి 7,320, రిమైనింగ్ వచ్చేసి మనకు వెయిట్ వచ్చేసి 11,640 అయితే వచ్చింది. బండి కాట కూడా మీకు టైమింగ్ డేట్ కూడా మెన్షన్ చేశాను చూడండి. 3వ తేదీ 2వ నెల 2026 రాత్రి 9:54 అయితే బండిది వెయిట్ అయితే అయిపోయింది. అమ్మిన రేట్ వచ్చేసి 20,000, వేస్టేజ్ వచ్చేసి 1,100 కేజీలు. సో ఇదండి వాళ్ళ వీడియో మొత్తం. మన వీడియోస్ని అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్నారు. సో మీరు సపోర్ట్ చేస్తేనే నేను మరిన్ని వీడియోస్ తీసుకురావడానికి అయితే ఆస్కారం ఉంటుంది. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే అలాగే ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. ప్లీజ్ టేక్ కేర్.